హైదరాబాద్ నుంచి అర్జున్ కాలర్. నమస్తే అర్జున్ గారు. నమస్కారం అండి. నమస్కారం భరత్ గారు, అలాగే పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన రాకేష్ రెడ్డి గారిని, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తీసుకున్నారు. ఆయన అవినీతి గురించి, కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయిందండి. అలాగే పోలవరం డయాఫ్రామ్ వాళ్ళకు కొట్టుకుపోయిందండి. అలాగే గుజరాత్ లో కూడా బ్రిడ్జిలు కూలిపోయాయండి. మన రామ మందిరంలో కూడా చాలా వందల సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న మన రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది సార్. ఇక్కడ అందరిని అలవాటు చేస్తున్నమాట ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవాలండి. రెండవది, ఇప్పుడు పోలవరం పోయింది. పోలవరం ఏం జరిగింది? డయాఫ్రామ్ వాళ్ళు 2 సార్లు కొట్టుకుపోయింది. అది అవినీతితో కొట్టుకుపోయిందంటే ఒప్పుకుంటామండి. కానీ గమనిస్తున్నారు ప్రజలు. అయితే మంచి డిబేట్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకోవడం, కాలర్స్ ఏవైతే చెప్తున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఇది చాలా వాల్యుబుల్ డిబేట్ చేస్తున్నారు సార్. భరత్ గారు చాలా మంచి విషయం తీసుకుంటున్నారు. పబ్లిక్ ఏమైపోయినా పర్వాలేదు, రాజకీయ నాయకులకి వీళ్ళ అవసరాల కోసం కేవలం దానివల్ల హైదరాబాద్ కు మంచినీళ్ళు లేకపోయి కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మాకు ఓట్లు మాకు కావాలి. కరప్షన్ మాట్లాడే హక్కు ఎక్కడుంది సార్? 100 సంవత్సరాలు కోట్లాడి నిర్మించుకున్న అయోధ్య రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది. దాని గురించి మాట్లాడుకోవాలా సార్? ఇది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము? ఈరోజు ఈటీవీ స్పష్టంగా చెప్పారు. రిటైర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఇచ్చారు, స్పష్టంగా నివేదికలు ఇచ్చారు. తీసుకోండి, వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయండి. ఎక్కడ సార్ మీరు హైదరాబాద్ లో ఉంటారు కానీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? మాది దేవరకొండ సార్. అంటే ఇప్పుడు నీటితోటి మాకు అంటే ఇక్కడ దేవరకొండ అంటే నాగార్జున సాగర్ పరిధిలో. ఓకే, మీరు లేదు డిండి వస్తుంది సార్. డిండి వస్తుంది. ఓకే, డిండి. సో మీ కాళేశ్వరంతో సంబంధం లేదు కానీ తోటి రైతులను చూసి కానీ అవినీతిని సమర్థించలేదు మాట్లాడటం. మీరు ఒకసారి దయచేసి వినండి. మీరు ఒకసారి అది ఎవరో కలర్కి చెప్తున్నాను. నేనేమన్నానంటే 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల సొత్తు, పాయింట్ 1. రెండోది 3 సంవత్సరాల 33,000 కోట్లు వడ్డీ ఈఎంఐ కట్టడం, పాయింట్ 2. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మితిమీరిన అవినీతి నాసిరకం కట్టడం. అది నేను ఎక్కడో ఏ పార్టీని అతను అనుకున్నట్టు నేను బీజేపీని సమర్థించట్లేదు, కాంగ్రెస్ ని సమర్థించట్లేదు, బీఆర్ఎస్. నేను ఇప్పుడు సబ్జెక్ట్ మీరు కాళేశ్వరంకే కూర్చుందామంటే ప్రపంచంలో అవినీతిని అది వేరే సబ్జెక్ట్ కూర్చుందాం. రామాలయం కావచ్చు, అయోధ్య కావచ్చు, లేకపోతే తిరుమల ఉండి లడ్డు కావచ్చు. నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజు ఒక వెళ్ళిన ఒక కరువు వల్ల తెలంగాణ ప్రజలు డిజైన్ల గురించి మాట్లాడుతున్నాను. నేనేమైందంటే ఒక కాలర్ ఏమన్నానంటే అవినీతిని పట్టించుకోకపోవడం సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాను. ఈ రోజు డిస్కషన్ ఎందుకు వచ్చింది? కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది ఎందుకు కుక్కింది? అవినీతి వల్ల నాసిరకం కట్టడాలు. దానికి ఆధారంగా ఇప్పుడున్న ప్రభుత్వం 1,000 కోట్ల అధికారులు నిన్న దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. నేనేమంటున్నా, ఈ అవినీతి గురించి తర్వాత డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఆదాయం కావచ్చు, అప్పు కావచ్చు, భూముల అమ్ముడు కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఒక ఏదైతే ఎల్ఎన్టీ కావచ్చు, ఇప్పుడు అతను అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఒక ప్లానింగ్ ప్రకారం కావచ్చు, లేకపోతే మాకు కల్నల్ గారు ఇచ్చినట్టు కావచ్చు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఇచ్చినట్టు కాదు, రిపోర్ట్లు ఇచ్చినట్టు కావచ్చు, మొత్తం ఇది ఒక యుద్ధ ప్రతిపాదకన. కశ్మీర్ లో లోయలు వచ్చినట్లు, హిమాలయాల లోయలు కూలిపోయినప్పుడు, చాలా సంఘటనలు జరిగినప్పుడు ఎట్లయితే ఒక యుద్ధ ప్రతిపాదన తీసుకుంటారో ఆ రకంగా తీసుకుని కంప్లీట్ చేసి అప్పుడు రాజకీయ ఆరోపణలు, రకరకాలు వెయ్యి మాట్లాడదాం పార్టీలు. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయం లాగా ఈరోజు ఉపయోగపడుతుండనో రాజకీయ కారణాలతోనే దాన్ని చేయట్లేదు. ఇది 2.5 సంవత్సరాల కింద నేను చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నందులో చెయ్యడు. నేను అన్నది ఏంటంటే రాజకీయాలు ఖచ్చితంగా చెప్తున్నా, రాజకీయాలు బంద్ చేయండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఆల్ పార్టీ కమిటీ చేయండి. కమ్యూనిస్ట్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు వేయండి. ఏసీ రేపు దీనికి సంబంధించి అందరు ఇప్పుడు అతను అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ మొన్న కూడా పేపర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లేదు కల్నల్ పరీక్షిత్ ఉన్నాడు, లేదు నేషనల్ సెక్యూరిటీ అమ్మది, ఇండియాలో ఎంత ఉన్నాడు, అన్ని రిపోర్ట్స్ కంప్లీట్ అయినాయి. అందరి సహాయకారం తీసుకుందాం, అందరు హెల్ప్ తీసుకుందాం. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది కాళేశ్వరం ఉపయోగంలోకి రావాలి ఇమ్మీడియట్లీ. 1,00,000 కోట్లు, ఒక 5,000 10,000 కోట్ల ఎన్నైనా సరే అందరు ఆల్ పార్టీ మెంబర్స్ పెట్టి ఒక నిపుణులైన ఇంజనీర్ బృందం పెట్టి ఫస్ట్ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా ఉపయోగం తీసుకొచ్చి ఇట్లాంటి కరువు ప్రాంతం టైంలో రైతులకు అన్నట్లు రైతులు పశువులు చనిపోవడం మొదలు పెడుతున్నాయండి. తాగునీరు లేక మనుషులు తాగుతారు, అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి. పశువులకు తాగునీరు దొరకలేదు. ఇప్పుడు సాగునీరు పొలాలన్నీ ఎండిపోతున్నాయి.